చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. అన్ని వెరీ గుడ్. ఇవి మన చూసా పాపడ్స్ బాగున్నాయి, ఇవి చేస్తామా? అంటే బాగుంటుంది, చాలా మంచి, ఇది చాలా బాగుందమ్మా. ఫినిషింగ్ చాలా బాగుంది. అంటే ఇంకా అది కాదు, అది మామూలు అందం ఉంది. షటారీ బాగుందండి, వర్క్ బాగుంది. సో మరి ఇది మరి మండల సమాఖ్యతో ఏమంటే మీకు ఇంకా పెట్టుబడి చేసి ఇంకా ఎక్కువ బిజినెస్ చేయాలంటే చేయండి. లోన్ కావాలంటే ఇస్తాము. పెద్ద లోన్ తీసుకోండి మీరు. మొత్తం అమ్మకం అయిపోతుందా? ఓకే, అమ్మకం కూడా మనకి పాయసం చాలా బాగా వస్తుంది సార్. దాన్ని బట్టి స్టిక్కీ ఉంటుంది, ఫైబర్ అది ఆ వాల్యూస్ కూడా మనం వాల్యూ ఇచ్చి మనం ఎఫ్ఎస్ఏ అప్రూవల్ తీసుకుంటే మనం ఇంకా మనం వందనం ఇందాకే చెప్పారు కూడా, వందనం అని నాకు బాగా నచ్చింది ఆ వర్డ్. సో నమస్కారం అంటాము, బట్ వందనం అన్నారు. సో అందరికీ వందనాలు. ముఖ్యంగా ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ గా చేరిన తర్వాత పబ్లిక్ ని అడ్రస్ చేస్తున్నటువంటి ఫస్ట్ మీటింగ్ ఇదే. సో చాలా సంతోషంగా ఉంది. సో చాలా యాక్టివ్ గా ఎంటర్ప్రెన్యూర్షిప్ గా కనబడ్డారు. సో మీ అందరికీ తెలుసు, డ్వాక్రా ఒక ఉద్యమంలో మొదలై ఈరోజు మీరందరూ ఎలా అయిపోయారంటే, మీరందరూ నాకు ఒక లైక్ యు ఆర్ ద సొసైటీని రన్ చేసేది మీరే. అంటే ఈ సొసైటీ వ్యవస్థ అంతా కూడా బాగా నడుస్తుంది అంటే అది మహిళల వల్లే నడుస్తుంది. అండ్ మీరందరూ కూడా ఒక బ్యాంకర్స్ కన్నా పెద్దవాళ్ళుగా ఉన్నారు నాకు ఈ రోజు. సో మీ అందరి యొక్క కృషి ఎంత ఉంది అంటే, ఇందాక నాకు వేరే జిల్లాలో కూడా నాకు తెలుసు ఫీడ్బ్యాక్, బ్యాంకర్స్ ఇంత ముందు మనం బతిమాలేవాళ్ళం బ్యాంక్స్ లోన్ ఇవ్వండి అని. ఇప్పుడు బ్యాంకర్సే మనకి చుట్టూ తిరుగుతున్నారు. అంటే మనం వాళ్ళ చుట్టూ తిరిగేవాళ్ళం, ఇప్పుడు వాళ్ళు మన చుట్టూ తిరిగేలా తీసుకొచ్చారంటే అది మహిళా శక్తి అంటే. సో అందుకే స్త్రీ శక్తి భవనాలు కట్టేవాళ్ళం గతంలో. సో ఈ రోజు కూడా మళ్ళీ ఉమెన్ శక్తి, నారీ శక్తి అనేది బాగా కనబడుతుంది అన్ని జిల్లాల్లో. అందులో మన పార్వతీపురం మిగతా అన్ని జిల్లాల్లో కన్నా మహిళలు అద్భుతంగా తమ యొక్క ఈ సంస్థను నడుపుతున్నట్టుగా నాకు నెంబర్స్ బట్టి అర్థమవుతున్నాయి. ఎందుకంటే బ్యాంక్ ఇంకేజ్ 116% అచీవ్ చేశాం. స్త్రీనిధి రికవరీ 98% ఉంది. ఈవెన్ ఏ గ్రేడ్ లో కూడా మనం 70% దగ్గరగా ఉన్నాం. సో అన్ని రంగాల్లో ఇందాక స్టాల్స్ చూసినప్పుడు కూడా చూస్తే చాలా ముచ్చటేసింది. అద్భుతంగా మన యొక్క ఎస్హెచ్జి సంస్థల్ని నడుపుతూ ఉంటున్నాం. ఫస్ట్ మీటింగ్ చెప్పుకున్నారు. ఆ విధంగా యాక్షన్ ప్లాన్ కూడా టైట్ చేసుకుని సి గ్రూపులు, బి గ్రూపులు కూడా రాబోయే 2-3 నెలల్లో బికి తర్వాత నెక్స్ట్ ఏకి తీసుకోవడం కోసం వరకు మనకు ప్రయోజనం సార్.
డిఆర్డీ మన పరిధిలో ఈ సంవత్సరం మనకి శ్రీని ద్వారా 50 కోట్లు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మనం ఎలక్షన్ కోడ్ కాబట్టి 2 నెలల కొద్ది మనం ఆగాము. ఇప్పుడు ఆల్రెడీ మనం స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇది దాన్ని కూడా మనకి ఏదైతే టార్గెట్ అనుకున్న 50 మాకు ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది ఇస్తే ఇక్కడ అన్ని